సిద్ధలక్ష్మి గారు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. జై వాసవి, జై జై వాసవి. అందరూ అన్నం తిన్నారా లేదా? టిఫిన్ తిన్నట్టున్నారు. కొంచెం జోష్. జై వాసవి, జై వాసవి. ఇంటికి మొదలైంది ఏంటంటే యుద్ధం, పోరాటం అన్నమాట. పోరాటం పోయేది ఏం లేదు, మన పానాలు తప్ప అన్నట్టుగా మన గాంధీ గారి నుంచి మన పొట్టి శ్రీరాముల వరకు ఇప్పటి వరకు నేర్పించారు. అలాగే ఇప్పుడు మీరంతా జిల్లాల వారిగా నదులైతే ఇక్కడ ఉన్న సముద్రం అన్నమాట. సప్త సముద్రాలు ఒక చోట కలిస్తే అంటే ఇప్పుడు వేరే ఏసీపీఎస్ కావచ్చు, ఐఎఫ్ కావచ్చు, ఇంకొకటి అనుకోకుండా సప్త సముద్రాలు ఏకతాటిగా కలిసి ఈ రోజు ముందుకెళ్ళి స్వచ్ఛందంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఇక మీకు ఊర్లలో దున్నపోతులు కడతారు, మన ఊర్లలో మనకు తెలిసే. ఇక మనం దున్నపోతులు కడితే ఏం చేస్తారు, బర్ల తోటలు వేస్తారు, పోయినప్పుడు విడిచిపెట్టాము, వచ్చినప్పుడు మళ్ళీ వచ్చి అన్నీ కూర్చుంటది. ఇక అది ఏమైంది, 11-12 ఏళ్ళు అయిపోయింది అమరావతి లక్ష్మీనారాయణది. ఆ దున్నపోతు దొంగలు పట్టేది మళ్ళీ అన్నీ వచ్చి కూర్చుంటుంది. కట్టేసిన ఎంత తీసుకోవాలి, కట్టేసి వద్దామన్నా అన్నీ వచ్చి కూర్చుంటుంది. ఇది ఏంటంటే ఇప్పటివరకు ఇంతకుముందు మన కరోనా వచ్చు లేదు అని అంటే మన ఆర్యవైశ్యులు ఎంతో మంది లేని వాళ్ళు ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు, అదే ఉద్యోగం లేకుంటే పెళ్లి పిల్లలు ఇచ్చేటోళ్ళు లేరు. రేపు ఇన్ని సమస్యలతో ఉండేటప్పుడు ఈ మహాసభ నుంచి ఎవరేం చేశారు ఇప్పటి వరకు చెప్పుకోగలిగింది చేసిన వ్యక్తిని ఒకసారి చూపిమనండి. నాకు పోస్ట్ వచ్చింది, నేను గమ్ము పెట్టిన ఈ కుర్చీ ఇట్లనే అతుక్కోవద్దు అంటే ఇట్లా కుర్చీ తీసుకుపోయినా వాళ్ళు ఇట్లా వద్దాం. మనము ఏదైనా అట్టనైనా కనీసం మనకు రోజు కూర్చునే కుర్చీ, మనకు రోజు కూర్చునే సోఫా ఉంటుంది కదా, అలవాటు అయిపోతుంది. రోజు నేను అదే మెట్ట మీద వంట అన్నట్టుగా ఇలా ఆయన చేసింది. ఈ రోజు వరకు ఎలక్షన్ లో కానీ ఏది కానీ సుందర్ గారి నామినేషన్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అందరి నామినేషన్ క్యాన్సిల్ చేసి తనక్క అంటే నేనే రాజు నేనే మంత్రి అని చెప్పేసి అడవిలో అనుకుంటుందంట సింహం ఎవరు రాజు రాని ఏరు, దానికి అదే అనుకుంటది. ఆ టైప్ లో సింహం అనుకుంటున్నాడో మరి ఏమో, వీధి సింహాలు ఉంటాయి మా దగ్గర, అది కూడా అనుకోవచ్చేమో. అందుకని చెప్తున్నాను, ఈ సభ ఈ రోజు ఏదో జోష్గా మాట్లాడుకొని రేపు మళ్ళీ మన ఇంట్లో ఉండే వచ్చినాం తిట్టి మంచిగా పెట్టిరా లేదా గన్న వస్తు మాట్లాడింది వచ్చేది ఇట్లనే మాట్లాడిందని చెప్పుకోవడం కాదు. మనము ఒక మనిషి గురించి తెలుసుకోవాలి. అంటే ఓ పిల్లనిచ్చినప్పుడు మనం ఎట్లా తెలుసుకుంటాము, ఒక బిడ్డని మన ప్రాంతాల గురించి తెలుసుకునేటప్పుడు ఒక అధ్యక్షుల పదవి ఇవ్వాలి అని అంటే తను చేసిన మంచి చెడు దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక ముందు కూడా మహాసభకి ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా సరే గవర్నమెంట్ నామినేటెడ్ పోస్టులు ఉండేటప్పుడు వాళ్ళు తప్పుకోవాలి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అంటే ఒక కాంగ్రెస్, ఒక బీజేపీ, ఇంకొక పార్టీలు ఉండొచ్చు, ఆ పార్టీలు అనేటి వాళ్ళ సొంతానికి పనిచేయాలి తప్పే ఈ గవర్నమెంట్ లో ఉండేటప్పుడు ఆయన ఏం చేసిండు, సరే పోస్టులు తెచ్చుకున్నారు, మరి పోయి సీఎం దగ్గర కూర్చొని కార్పొరేషన్ తెచ్చిండ్రా, ఏసీపీఎస్ పోరాడింది, అన్న సీనన్న పోరాడిండు, పోరాడితే పోయేదే ఉందనో కాలి నడక నడిచాము. రాజేశ్వరి చెప్పులు లేకుండానే ఉన్నాను గత 10 సంవత్సరాల నుండి. ఇలా కష్టపడి ఈ రోజు కార్పొరేషన్ తెచ్చుకున్నాం. ఇదేంటా మనము ఏదో అంటారు చూడు, రాత్రి కాగానే ఇక దోమలు వస్తూ ఉంటుంటే బ్యాట్ తో కొట్టినట్టు ఇలా కొట్టేస్తే 6 మనది అన్న మాత్రం తప్పకుండా అన్నకు సపోర్ట్ చేద్దాము. లా అండ్ ఆర్డర్ ప్రకారము వాళ్ళు ఏదో పెద్ద గొప్ప విషయం అనుకుంటున్నారు. న్యాయాన్ని ఎవరు కొనలేరు, న్యాయం ఏ రోజుకైనా ముందు ఉంటుంది. మనం అన్యాయాన్ని ఎదుర్కొందాము. ఇలాగే ఉంటే మనం అదే మహాసభలో వెళ్ళేసి అక్కడ దీక్ష చేద్దామని నేను చెప్తూ ఉన్నాను. అందరూ ఏకతాటిగా రావాలి. థ్యాంక్ యూ సో మచ్. వేదికలు అలంకరించిన వాళ్ళని, వేదికల పైన ఉన్న పెద్ద మనుషులకి, నా అన్నదమ్ములు, వీళ్ళందరికీ తప్పకుండా మనం ఇంకా ముందు ప్రోగ్రామ్ చేసుకుందాము. ఈ రోజు చేసిన ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఇంత పెద్ద ఎత్తున వచ్చి సక్సెస్ చేసినందుకు కృతజ్ఞత.